లైఫ్ హ్యాపీగా వెళ్తే విశ్వాసం అనేది చాలా ఈజీ కదా. కానీ నీ లైఫ్లో స్ట్రగుల్స్లో నుండి హార్డ్గా వెళ్తే, మీ ప్రాబ్లం అనుకున్న దానికంటే వర్స్ట్గా మారితే మీరేం చేస్తారు? వాగ్దానం చూడడానికి ఇంకా అవ్వదులే అనిపించేలా ఉంటాయి. మీరేం చేస్తారు? మీరు మీ వాగ్దానాన్ని పొందుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నారు, అయినా కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాంటి ఫేజ్లో మీరుంటే ఏం చేస్తారు? లాస్ట్ వీడియోలో ఫెయిత్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో రిమైనింగ్ 3 ఫేజెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫేజ్ నెంబర్ 4, ద డిఫికల్టీ ఫేజ్. కొన్నిసార్లు పరిస్థితులు ఏవి ఇంప్రూవ్ అయినట్టుగా కనిపించవు, ఇంకా చాలా చాలా వర్స్ అవుతాయి. అబ్రహాంకి 99 ఇయర్స్, సారాకి 89 ఇయర్స్. దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తే సంతానం కలగడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. రోమన్స్ 4లో చూసినట్లయితే, రోమేల్కి 4వ అధ్యాయంలో చూసినట్లయితే, అబ్రహాం ప్రతి విషయంలో తన విశ్వాసాన్ని కోల్పోలేదు అని ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా క్రియల రూపంలో ఉంటుంది. నెక్స్ట్ 5th ఫేజ్, ద డెడ్ ఎండ్ ఫేజ్. ఇది చాలా భయంకరమైన ఫేజ్. దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై ఇస్సాక్ని నాకు బలిగా ఇవ్వమని అడుగుతాడు. ఏది దేవుడే వాగ్దానం చేసి ఇచ్చిన సంతానాన్ని దేవుడు మరలా వెనక్కి అడుగుతున్నాడు. నీకు డెడ్ ఎండ్ ఎప్పుడు వస్తుందో చెప్పనా? ప్రతిదీ నువ్వు సరిగ్గా చేసినప్పుడు, ఏది నీకు అనుకూలంగా జరగకుండా దానికి ప్రతిగా నీకు ప్రతికూలంగా జరిగినప్పుడు, అంటే థింగ్స్ అనేవి వర్స్ట్ అయినప్పుడు నీకు డెడ్ ఎండ్ ఫేజ్ వస్తుంది. హీబ్రూస్ 11:19 వర్స్లో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అబ్రహాం నమ్మాడంట. ఏమన్నా తెలుసా? ఈ ఇస్సాకుని ఇచ్చింది దేవుడే కదా, ఒకవేళ ఇప్పుడు నేను ఇస్సాకుని బలిగా ఇచ్చినా, ఇస్సాకు చనిపోయినా కూడా దేవుడు లేపగలిగిన సమర్థుడు అని నమ్మాడంట. నువ్వు అయిపోయింది అనుకున్న ఏది కూడా దేవుని దృష్టిలో అవ్వలేదు. నువ్వేదైతే ఇప్పుడు ఎండ్ అనుకుంటున్నావో, ఇంకా దీనికి తప్పించి ఇంకా నా జీవితంలో వేరే మార్గం లేదు, లేకపోతే దీన్ని తప్పించి ఇంకా నా జీవితంలో నెక్స్ట్ ఫేజ్ లేదనుకుంటున్నావో, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడి దృష్టిలో అది డెడ్ ఎండ్ కాదు, దేవుడి దృష్టిలో అది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఫేజ్ నెంబర్ 6, ద డెలివరెన్స్ ఫేజ్. దేవుడు ప్రతిసారి ప్రతి దానికి రెస్పాండ్ అవుతాడు, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా కాదు. 3 టైప్స్ ఆఫ్ డెలివరెన్సెస్ అనేది ఉంటాయి. దేవుడు మనల్ని ప్రతి దాని నుండి విడిపిస్తాడు. నీ చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్ ని చేంజ్ చేయగలడు, నిన్నే మార్చగలడు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. రోమన్స్ 4:17లో దేవుడు చనిపోయిన వారిని, ఎండిపోయిన వారిని మరలా జీవాత్మని ఇచ్చి జీవింపజేసే దేవుడు అంట. బయటకు మాత్రం నీకేం కనిపించకపోవచ్చు, కానీ దేవుడు నీలో ఇంకా పని చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు నీ జీవితంలో ఇంకా అయిపోయింది మొత్తం, నా జీవితంలో ఇంకా వేరేదేది లేదనుకుని ఉండొచ్చు, కానీ నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని అస్సలు వదలు. దేవుడు నీ కథని ఇంకా రాస్తున్నాడు. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే కదా, దేవుడు మన కథని మొత్తం మార్చగలడు. నువ్వు ఏదైతే వెయిట్ చేస్తున్నావో ఆ వెయిటింగ్ కి ఒక పర్పస్ ఉంది. నీ జీవితంలో ఏదైతే డిలే ఉందో ఆ డిలేకి ఒక పర్పస్ ఉంది. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవునిలో ఎదిగి దేవునికి దగ్గరగా చేరి నీ విశ్వాసాన్ని అధికపరుచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ, చర్చ్ మెంబర్స్కి కానీ, లేకపోతే మీ స్పిరిచువల్ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. సో దట్ ఏంటి అంటే, వాళ్ళకి ఈ విశ్వాసం అనే ఫేజ్లో, ఈ 6 ఫేజెస్లో కూడా వారి జీవితంలో వెళ్ళినప్పుడు వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ప్రైజ్ ద లార్డ్.